మన అమరావతి అనే నగరం వస్తే మన రాష్ట్ర తలసరి ఆదాయమే కాదు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆయన తలంచి ఆ రోజు ఆయన ఒక్క మాట పిలిస్తే 53 రోజుల్లో రైతులందరూ ఏకగ్రీవంగా 26,000 మంది రైతులు 33,000 ఎకరాలు మాట్లాడకుండా ఆయనకి ఇచ్చారు. అంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రజల్లో ఉన్న ఆయన మీద ఉన్న విశ్వాసం, అటువంటి వ్యక్తి ఈ రాజధాని రావటంలో ముఖ్య భూమిక. చూస్తే ఎవరో కూడా ఈ బిల్లు రాదు, ఇవాళ వీళ్ళు ఏ కబుర్లు చెబుతున్నారు అని ముందు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ పార్లమెంటు వేదికగా బిల్లు రావటమే కాకుండా ప్రధానమంత్రి గారితో మాట్లాడి, హోంమంత్రి గారితో మాట్లాడి రాజధాని బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి నోటిఫికేషన్ ఫస్ట్ తెచ్చిన వ్యక్తిగా ఖ్యాతి చెందిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. లోక్సభలో రాజ్యసభలో బిల్లు వచ్చిన సందర్భంగా మనం చూస్తే 2 రోజుల సమయమే మిగిలి ఉంది. 12:15కి లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే 12:15కి అన్ని పక్షాలు కూడా అమరావతి ఇమ్మీడియట్గా కావాలి, దీని మీద ముందు చర్చిద్దాం అని 12:15కి అదే రోజు లోక్సభలో అన్ని పక్షాలు కూడా చర్చకు ఒప్పుకోవడం, అది అమరావతికి ఉన్న విశిష్టత. అంతేకాకుండా మీరు చూస్తే ఆ రోజు లోక్సభలో అన్ని పక్షాలు, ఇండియాలో ఉన్న ప్రతి పక్షం కూడా అమరావతి రాజధాని రావాలి, అమరావతి రాజధాని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడ్డారు. అమరావతి రైతులు వాళ్ళకి న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాజధాని రావాలని ముక్త కంఠంతో అటు విపక్షం ఇటు స్వపక్షం ముక్త కంఠంతో యునానిమస్గా బిల్లుని సపోర్ట్ చేస్తే, మన దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా హోదా లేని ఒక పార్టీ, వైసీపీ పార్టీ, ఆ రోజు బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం జరిగింది. లోక్సభలో ఆ స్టాండ్ తీసుకుంటే రాజ్యసభ వచ్చే సమయానికి అన్ని పక్షాలు మళ్ళీ సమర్థించినాయి. చూస్తే చర్చను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరికి బ్రహ్మాండమైన మాటలు చెప్పి అమరావతి రైతులకి, అమరావతి మహిళలకి బాసటగా నిలిచింది. మాకు అన్ని పార్టీలు, ఆఖరికి శివసేన 2 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ 2 పార్టీలు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పార్టీల కాంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని పార్టీలు మాకు అండగా నిలిచి అమరావతికి నిలిస్తే రాజ్యసభలో బిల్లుని వ్యతిరేకిస్తున్నాం. క్లియర్గా వాళ్ళు చెప్పిన వాయిస్ మీరు చూస్తే బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అని వాకౌట్ చేశారు. అంటే లోక్సభలో ఒక స్టాండ్, రాజ్యసభలో ఒక స్టాండ్. వాళ్ళ స్టాండ్ వాళ్ళకే అర్థం కాదు. ఇక ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు బిల్లు వస్తుంటే ఏంటండి ఆ మాటలు? ఒక వెటకారం. రాజధాని అంటే మేమందరం కూడా ఒక సెంటిమెంట్, మాకు రాజధాని అంటే మాకు ఒక అవినావభావ సంబంధం ఉండేది. ఇదివరకు ఆ కంబైన్ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే మాకు ఎంత అవినావభావ సంబంధం ఉందో, మాకెంత సెంటిమెంట్ ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అదే సెంటిమెంటు, అదే అవినావభావ సంబంధం ఉండాలని మేము కోరుకుంటాం. మనం చూస్తే వాళ్ళు లోక్సభలో అంటారు కలకట్టాలో 50,000 ఎకరాల్లో ఉంది, బాంబే 11,000 ఎకరాల్లో ఉంది, మీకు అందుకే అంత పెద్ద రాజధానిలో ఈ లోక్సభలో వ్యాఖ్యానించడం చూస్తుంటే, అంటే కట్టకూడదా మనం? బొంబాయి మించిన నగరాన్ని కట్టకూడదా? లేకపోతే మనం హైదరాబాదు మించిన నగరాన్ని కట్టకూడదా? లేకపోతే కలకట్టా మించిన నగరాన్ని కట్టకూడదా? ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఇంకోటి అంటారు, అసలు రాజధాని విస్తీర్ణం ఎంతో చెప్పంటారు. హైదరాబాద్ విస్తీర్ణం ఇప్పటికీ చెప్పగలిగామా? హైదరాబాదు ప్రారంభించినప్పుడు నవాబుల సమయంలో ప్రారంభించిన హైదరాబాదు ఎక్స్టెంట్ అంతా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాక రాజధాని విస్తీర్ణం ఎంత? ఎవడన్నా చెప్పగలుగుతారా రాజధాని విస్తీర్ణం? అసలు ఏం మాట్లాడతారు వీళ్ళు? రాజధాని విస్తీర్ణం అంట బిల్లులో పెట్టాలంట. అంటే విస్తీర్ణం బిల్లులో పెడతారా? హైదరాబాద్ ఇవాళ ఎంత విస్తరించింది? 1,10,00,000 ప్రజల ఉన్న హైదరాబాదు అంటే అమరావతిని ఇప్పుడే చెప్పాలా? ఈ 20,000 మందికి, లేకపోతే 5 ఎకరాలకి 10 ఎకరాలకి పెరుగుతూ ఉంటుంది. మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ అమరావతి రాజధాని, చక్కటి రాజధాని. అందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో అందరూ వక్తలు ఒకటే చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఇంకోటి కూడా ఉంది లోక్సభ రాజ్యసభలో. అమరావతి రాజధాని దేశం గర్వించే విధంగా,
ప్రపంచవ్యాప్తిగా ఉన్న మంచి నగరాల్లో ఒకటి కాబోతుందని అందరూ కూడా ఆ రోజు వ్యాఖ్యానించడమే కాకుండా ఆశీర్వదించారు. మరొక విషయం ఏంటంటే దేశ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని విపక్షం స్వపక్షం అందరూ కూడా చెప్పడం ఆ రోజు మీరు చూస్తే అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టగలరు, ఆయన ముఖ్యమంత్రిగా అమరావతి బ్రహ్మాండమైన రాజధాని రాబోతుంది, ఆయన సభామర్దత మాకు తెలుసని ప్రతి పార్టీ పొగిడిందంటే అది ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న విలువ. అటువంటి విలువ కలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అమరావతికి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్, ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారుగా మేము చాలా సమావేశాల్లో ఢిల్లీలో గుర్తించడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేత ప్రెస్ మీట్ చూస్తే ఒక అమరావతిని అవహేళన చేసేటట్టు, ఒక రాజధానిని అవహేళన చేసేటట్టు, ఒక కామెడీ పీస్ లాగా రాజధాని చేసేటట్టు, అంతేకాకుండా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే సౌత్ అమెరికాలోనూ కూడా పెట్టలేని పేరు తిరగని పేర్లు, ఆ పేర్లు కూడా చూస్తే ఒక కపటి నాటకం దాంట్లో దాగింది. ఆ కపటి నాటకం ఏంటంటే వాళ్ళు అమరావతి పేరుని అపహాస్యం చేసే విధంగా మావి గన్ అంట. అసలు చూస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉందా? ఒక ఢిల్లీ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక హైదరాబాద్ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక ముంబై పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక వైజాగ్ అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక మచిలీపట్నం అంటే ఒక వైబ్రేషన్ ఉంది, గుంటూరు అంటే ఒక వైబ్రేషన్, అన్నిటికన్నా నేను ఉండే విజయవాడ అంటే అది విజయవాడే ఒక వైబ్రెంట్ సిటీ. ఇటువంటి చక్కటి పేర్లు ఉన్న నగరాల్లో ఉంటే అమరావతికి ఒక అపహాస్యం చేసే పేరుని ఇచ్చావు అంటే నీ చరిత్ర ఎంత హీనంగా ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది. మేమందరం కూడా పేరుతో సహా నగరాన్ని గొప్ప నగరంగా భావించాలని కలిసాం. అటువంటి నగరాన్ని నువ్వు అపహాస్యం చేసేటట్టు నువ్వు పెట్టి పేరును కూడా ఒక కామెడీ పీస్ చేస్తున్నావంటే నీకున్న క్రెడిబిలిటీ అర్థమవుతుంది. అందరికీ ఒకటే గుర్తుంచుకోవాలి, మళ్ళీ మాయ నాటకాలు మళ్ళీ మొదలైంది. మావి గన్ అంటే అసలు మావి గన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా? మరి అమరావతి రాజధాని ఎక్కడుంది? నాకు అర్థం కావట్లా. ఇవాళ సిఆర్డిఏ రీజన్ మొత్తం అమరావతి రాజధాని కింద నోటిఫై అయ్యింది. విజయవాడ ఎక్కడుంది? సిఆర్డిఏలో ఉంది. గుంటూరు ఎక్కడుంది? సిఆర్డిఏలో ఉంది. బందర్ బార్డర్ వరకు కూడా సిఆర్డిఏ రీజనే ఉంది. నందిగామ విజయవాడలో ఉంది, సిఆర్డిఏలో ఉంది, అంటే అమరావతిలో ఉన్నట్టే. తెనాలి సిఆర్డిఏలో అమరావతిలో ఉంది, మంగళగిరి అమరావతిలో ఉంది. అంటే ఇంత విస్తీర్ణమైన నగరంలో సుమారు మచిలీపట్నం దగ్గరికి కూడా మేము వెళ్ళి క్యాపిటల్ని సిఆర్డిఏ రీజన్ని తీసుకొస్తే నువ్వు మళ్ళీ కాపటదారు విజయవాడకి ఏదో చేద్దామన్నట్టు, గుంటూరుకి ఏదో చేద్దామన్నట్టు. మేము ఉన్నాం ఆల్రెడీ క్యాపిటల్లో. నీకు అసలు ముఖ్యమంత్రి చేసావయ్యా నువ్వు. అసలు సిఆర్డిఏ రీజన్ లిమిటే తెలియపోతే అట నాకు అర్థం కావట్లా. సిఆర్డిఏ రీజన్ లిమిటే మచిలీపట్నం వరకు ఉంది, సిఆర్డిఏ రీజన్ లిమిటే గుంటూరు దాటి ఉంది, సిఆర్డిఏ మధ్యలో విజయవాడ నగరం ఉంది. ఇంకా కావాల్సింది ఏముంది? విజయవాడ నగరం ఒక విశిష్టత ఏంటంటే నీ పార్టీని ఏ రోజు కూడా విజయవాడ నగరానికి మా వాళ్ళకి అందరికీ అర్థమయ్యే ఉంది కాబట్టి మా ప్రజలందరూ కూడా ఏ రోజు నీకు ఇక్కడ ఒక లోక్సభ సభ్యత్వం కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ నగరం లేదు. నువ్వు దొంగ నాటకాలు ఆపుమని కోరుకుంటూ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది జగన్ శిష్యులు. చిలక పలుకులు వెనక వాళ్ళ బాధ మా అందరికీ తెలుసు. పార్లమెంటు వేదికగా ఏం జరిగిందో మాకు తెలుసు. వాళ్ళ పార్లమెంటు సభ్యులు మా దగ్గరికి వచ్చి చాలా బాధను వ్యక్తం చేశారు. వాళ్ళ అమరావతి వల్ల ఇబ్బంది పడుతున్నాం, మావిగన్నని మా వాడు మళ్ళీ ఒక కామెడీ తీసేసారని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. చిలక పలుకులు పలికిద్దామని చూసుకున్నాను. ఈ చిలక పలుకులు వాళ్ళ పెదవాళ్ళ నుంచి వస్తున్నాయి కానీ వాళ్ళ గుండెల నుంచి రావట్లేదు. పాపం వాళ్ళ బాధ్యతను చూస్తే నాకు కూడా బాధగా ఉంది. ఇప్పుడైనా ఖైదీలుగా విముక్తై ఈ ప్రాంత అభివృద్ధికి మీరు మాతో రండి అంటే మాతో సహకరించండి. మీరు అప్పటికైనా చరిత్రలో ఏదో చిన్న ప్లేస్ అన్నా ఉంటుంది. ఇవాళ ఒకటే చెప్తున్నా, అమరావతిలో నేను ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాను, అమరావతి రాజధానిగా ఉండబోతుంది. కాబట్టి నేను ఎలక్షన్లో 2019లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమరావతి రాజధాని అని చెబితే నీకు ప్రజలు ఒక్కసారి చూద్దామని అధికారం ఇచ్చారు. అది కూడా ప్రజల్ని రకరకాలుగా మభ్యపెట్టి రకరకాలుగా డ్రామాలు ఆడితే ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అనగానే మేము 2024 ఎలక్షన్స్కి
విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు అమరావతి రాజధానిగా ఉండబోతుందని ఎలక్షన్లో ఇస్తే కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులంటే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించటం వల్ల ఈ జగన్ రెడ్డి 11 రెడ్డి 3 రాజధానుల వల్ల అయ్యాడు. అదే 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడు. ఇవాళ చరిత్రహీనుడు కాబోతున్నాడు. కాబట్టి ప్రజలందరూ నీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. మీరు మావిగన్న జనాల్లోకి వస్తే ఇవాళ ప్రజలు మీకు శాస్తి చేస్తారు. ఇవాళ దీన్ని ఘంటాపదంగా చెబుతున్నా. ఇంకొకటి, మీడియా హౌసుల మీద ధర్నాలు చేపించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని అనుకుంటున్నావేమో. నీ చరిత్ర ప్రజల దగ్గర ఉన్నది. నువ్వు ఇటువంటి ఏ కార్యక్రమం చేసినా ఊరుకోం. కాబట్టి వాళ్ళ ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు బిల్లును ప్రవేశపెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కమిట్మెంట్ ఏంటో మనకి అర్థమయ్యే విధంగా చేశాం. ఎవరొచ్చినా ఇవాళ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని రేపు అసెంబ్లీలో ఎవరొచ్చినా అసెంబ్లీలో ఏమీ చేయగలలేరని తెలిసి కూడా కొత్త నాటకం మొదలుపెట్టాం. ఇవాళ రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన బిల్లుని, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని మళ్ళీ ఏదైనా పార్లమెంట్లోనే చేయగలం. ఈ వల్ల ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉండబోతుంది. జీవితంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి 0 రెడ్డిగా ఇవాళ అతని పార్టీ యొక్క చరిత్ర ముగియబోతుందని తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో మీరందరూ పాత్రికేయ సోదరులందరూ కూడా 2019 నుంచి 24 వరకు అన్ని మీడియా హౌసులు, ఒక్క సాక్షి తప్పితే అన్ని మీడియా హౌసులు కూడా పోరాడి, దీంట్లో ఒకళ్ళిద్దరు పోరాడలేదేమో కానీ పోరాడిన వ్యక్తులు మీరందరూ కలిసి, మనమందరం కలిసి అమరావతి రైతుల రైతుల యొక్క త్యాగం, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్, మా యువ నాయకుడైతే నారా లోకేష్ గారు అయితే అమరావతి బిల్లుని పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా, గత పాదయాత్ర నుంచి చెప్తున్నారు అమరావతి రాజధానిని పాస్ అయ్యేదాకా ఆయన చివరి క్షణం వరకు ఉన్నారు. మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం రోజున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.